నేను 90,000 కొన్నా, 3 నెలలు అవుతుంది, మళ్ళీ అవే గేదెలు నన్ను 1,50,000 అడుగుతాను. అది ఫీల్డ్ తెలితేనే అలాగే రావాలి, కానీ తెలియని వాళ్ళు ఎవరు రావాలి. తెలవని వాళ్ళు ఎవరన్నా ఉంటే మటుకి 100% నేనే కాదు ఎవరే కాదు, నేను వ్యాపారం చేసుకుంటే వ్యక్తినైతే నేను ఈ రకంగా మాట్లాడకూడదు, నేను వ్యాపారం చేసుకోవాలా, కానీ నేను వ్యాపారం రీత్యా మాట్లాడతలేదు. ఒక రైతుతో డైరెక్ట్ ఇలా మాట్లాడించాలంటే చాలా గట్స్ ఉండాలి, వ్యాపారం చేసి గట్స్ ఉండాలి. ఆ గట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక రైతుతో ఇలాగ ఆయన రైతు కష్టం ఏంటన్నది నేను చెప్పగలుగుతున్నాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చూసి అప్పుడు కామెంట్లు పెట్టండి. డైరీ పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం అన్న, కొత్త పెట్టాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ డైరీ ఉన్న అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి ఒక 1 నెల రోజులు పోయి కష్టం చేయమని వాళ్ళు అన్న. అదే అనుకుంటా, 1 నెల రోజులు చేసినాక మీరు డైరీ పెట్టమన్నారు అన్న. ఎవరైనా ఒక్కలన్నా పెడతారో చూస్తాను, ఏ ఒక్కరు పెట్టరన్నా. మొన్న రీసెంట్ గా 10 రోజులు వర్షాలు పడితే అసలు అవి చెప్పుకోలేని బాధలన్నా. పాలు తగ్గిపోతాయి, మొత్తం పాలు తగ్గిపోయినాయి, గడ్డి కొయ్యలేము, గేదెలను అడగలేము, పెండ తీయలేము. ఎవరు చేస్తారన్నా? ఒక్కరు రమ్మని చేయమనన్నా కొత్త డైరీ పెట్టిన వాళ్ళు. ఇప్పుడు కొత్తగా పెట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 10 లక్షలు పెట్టాం ఇలాగా, నెలకు 1,00,000 రూపాయలు వస్తుంది, వాళ్ళకి తెలుస్తలేదు. అందరు ఎవరు చూసినా వాని కింద 10 బర్రెలు ఉన్నాయి, వీని కింద 20 బర్రెలు ఉన్నాయి, నేను నెలకు 1,00,000 వస్తానే అంటారు. కానీ 1,00,000 రూపాయలు వస్తాయి, దాని ఎంత పెడతాను మనం, ఎంత పెట్టుబడి పెట్టినాం. కనీసం ఒక రూపాయి వడ్డీ సుతం వస్తలే అన్న. 10 లక్షలు పెట్టుబడి పెడితే నేను 17 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా, నాకు ఒక రూపాయి వడ్డీ వస్తలే అన్న. అదే బయట ఇంట్రెస్ట్ తీసుకుంటే 2 పైసలు వడ్డీ వస్తుంది. 2 రూపాయల వడ్డీ వేసుకున్నా 17 లక్షల కంటే దగ్గర 15,000, ఒక 23,000 దాకా రూపాయన్నర వడ్డీ అయితే దగ్గర 20,000 పైన వడ్డీ వస్తుంది మరి నెలకు. అంటే కష్టపడాలన్న, ఇందులో ఉంది లేకపోలేదు, కానీ కష్టపడ్డవాడికి అయితేనే డైరీ, కష్టపడినోడికి డైరీ అనవసరం. వర్కర్ పెట్టుకుంటా మాత్రం డైరీ పెట్టొద్దు అన్న. నేను 99% చెప్తానన్న, నేను వర్కర్ పెడతా అన్న, డైరీ పెట్టొద్దు అన్న. మళ్ళా నేను 100 రూపాయలు 2-3 గేదెలు ఒకవేళ నీకు ఓపిక లేకపోయింది 2-3 గేదెలు చేసుకుంటేలాగా ఉన్నా 2-3 గేదెలు పెట్టుకుని చేసుకోవచ్చు. ఒక మనిషిగా ఎంత నార్మల్ మనిషి అయినా అన్న, ఆయన కొంచెం అనుభవం ఉన్నది, వాళ్ళ తాతలు వాళ్ళ నాన్నలు కొంచెం బర్రెలతో మేలీలు వ్యవసాయం ఉన్నది అన్నలకు మాత్రం ఒక 5 పశువులు అయితే మంచిగా వర్కౌట్ అవుతుంది అన్న. ఒక 5 ఇక వాళ్ళకి ఏ ఆలోచన ఉండదు అన్న. పొద్దున లేస్తే వ్యవసాయం ఏందో పశువులు ఏందో అన్నట్టు ఉన్నట్టు వర్కౌట్ అవుతుంది అన్న. 3:30కే లేవాలన్నా, తినేసి పడుకుంటే అవ్వదు డైరీ. చెప్తున్నానన్నా, తినేసి పడుకున్నాను, పొద్దున్న లేచిన పాలు ఇచ్చాను, 1,00,000 తెచ్చుకున్నాను, నెలకు 1,00,000 వస్తుంది, ఇది కాదు. తెల్లారగట్ల 3ంటికి లెగాల, పేడ తీయాల, శుభ్రం కడగాల, దానాలు పెట్టాల, నైట్ 10 అయ్యేదాకా చేయాలి మళ్ళీ వర్క్. ఇవన్నీ ఉంటాయి కష్టాలు. డైరీ ఫామ్ కూడా క్లీన్నెస్ గా పెట్టారు, కొంతమంది అయితే క్లీన్ గా పెట్టరు, దోమలు ఉంటాయి, పెండు ఉంటది. ఇది ఎలా ఉంటది మన డైరీ, ఎప్పుడు వచ్చినా మీరు ఎంత క్లీన్ గా ఉంటది, క్లీన్ చేసి పెట్టుకోవాలా. రోగాలు ఎందుకు వస్తాయి, నేను ఏ మెడిసిన్ వాడను. రోగాలు ఎందుకు వస్తాయి అంటే క్లీన్ గా లేకపోతే, శుభ్రంగా లేకపోతే, ఈగలు వాలి, ఒక్క ఏగన్నా ఉందన్నా, ఒక్క దోమన్నా ఏగన్నా అంత శుభ్రంగా మెయింటైన్ చేసుకుని చాలా ఉండి అన్ని ఉంటేనే డైరీ ఫామ్ చేయండి, లేకపోతే పెట్టొద్దు. నేను చెప్తున్నాను కదా, అంటే అన్నా నువ్వు ఇలాగ అనకూడదు కదా, వ్యాపారస్తుడు కదా, నీకు వ్యాపారం పోతుంది, నాకు వ్యాపారం పోతుంది, అవతలోడు చచ్చిపోతాడు కదా, నేను బతుకుతాను రైట్, అవతలోడు చనిపోతాడు కదా. కొత్తోళ్ళు వీటి పాతలో ముంచడం అంతేనా? తెలియని బర్రెలను వాళ్ళు ఎవరి రేట్లు ఎక్కువైతే అప్పుడు వాళ్ళు వచ్చిరి, వాళ్ళకి తెలియదు 1,70,000 4,75,000 కొండ్రి, 3 లక్షలతో బెటర్ అన్న. 5 గేదెలకి 50 గేదెలు తిరిగి చూసి 3 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళం, వాళ్ళకి 20 బర్రెలనే 3 గేదెలు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారన్న. ఎదుటి చెప్పే వాళ్ళైనా కరెక్ట్ చెప్పాలన్నా, అన్న మీకు ఈ వర్కౌట్ కాదు, మీరు డైరీ పెట్టుకుంటా అంటే, మీకు డైరీకి ఈ గేదెలు కొనుక్కోవాలన్నా, మీకు కాస్ట్ ఎక్కువ అవుతుందని చూసుకోకూరన్నా, మీకు పాలు ఇస్తాయి, ఈ ఈతకు వాడు బాగా తీరిపోయినా మళ్ళీ ఈత కష్టపడితే కనీసం మీరు పైకి వస్తారన్నా అని చెప్పాలి. అంటే ఇప్పుడు గేదెలు కొనడానికి అవగాహన లేని వాళ్ళు కూడా వస్తుంటారా? అవగాహన లేని వాళ్ళు కూడా వచ్చి 100 మంది వస్తారన్న. నా షెడ్ కాడికి అయితే ఒక రోజుకు ఒక 10 మంది వస్తారన్న. అన్న నాకు ఈ బర్రెను కొని, నాకు ఆ బర్రెను కొని, నిన్ను అడుగుతారా? జాఫరాబాద్ బర్రె పాలు విండన్నా అని అంటే 1 లీటర్ విండలేకపోతారు. అది పర్ టైం 10 లీటర్స్ ఇస్తుంది అన్న, దాన్ని 1 లీటర్ పాలు విండలేకపోతారు. ఏమైందన్న పాలు వింటలో డైరీ పెడతా అన్నా అంటే, నేను బీఆర్ వర్కర్ పెడతాను, నువ్వు బీఆర్ వర్కర్ పెడతావు, ఎన్ని రోజులు చేస్తాడు, మనకి పిల్లలు లేదు, పిల్లలు లేదు, ఒక 6 నెలలు చేస్తాడు, తర్వాత పోతాడు, ఎవడు చేయాలి? వర్కర్లు కూడా అట్లా బాగా బాధ పెడతారు అంటే అకస్మాత్తుగా జంప్ అయిపోతారు, సరిగా చూసుకోకపోతే కొంతమంది ఉంటారు కదా. 99% మంచిగానే చేస్తారన్న, ఒక 1% అట్లా చేస్తారు. అది ఎవరు మనం మంచిగా చూసుకోకపోవడం, లేకపోతే మనం మంచి టైం ఫుడ్ పెట్టకపోవడం, జీతం వేయకపోవడం అట్లా చేస్తారు. వాళ్ళ మీద అట్లా అట్లా అనుకుంటే మా ఊర్లలో డైరీలలో చాలా మంది వర్కర్ మంచోళ్ళు, అంటే అందరు మంచోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు 90% మంచోళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటంటే 10% ఉంటారు అన్న. వాళ్ళకి ఏంటి
ఎట్లా అంటే నాకు ఏం సంబంధం ఓనర్ గ్రూప్ బగ్గర్ ఇచ్చు అట్లా ఉన్నది డైరీ అన్నట్టు అయితే బీఆర్ వర్కర్ వాళ్ళకి అవన్నీ ఏం సంబంధం లేదు. విన్నని వాడు బాల్ నచ్చినప్పుడు లేదు నచ్చినప్పుడు వింటున్నట్టు అయితే వర్కౌట్ అవుతుంది కానీ తెల్లారులు అయితే మేము పశువులతో ఉండేటోళ్ళకి మాత్రం వర్కౌట్ కాదన్న. 100% అన్న. ఓకే అన్న, చూసారు కదా మొత్తం వివరాలు. ఇలాంటి వీడియో మీరు చూద్దామన్నా కూడా దొరకదు యూట్యూబ్ లో. ఈ వీడియోని చూసి మీరు డైరీ ఫామ్ పెట్టాలా పెట్టకూడదు అన్నది మీరు ఆలోచించుకుని చేయండి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. బ్రదర్ ఒకసారి మీ అంచనా ప్రకారం ఎన్ని పాలు చేస్తే ఒకసారి చెప్పండి గేదెలు ఇప్పుడు ఇది ఉన్నాయి కదా అన్న. మనం ఎన్ని పాలు ఇస్తుందని మనం ఏం చెప్పలేము అన్న. మనం మంచి హై క్వాలిటీ బర్రెలు అయితే సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఓపికతో కొన్ని ఆకార పుష్టి నైవేద్య నష్టి కూడా ఉండొచ్చు, అంటే ఆకార చూడడానికి ఏమో పెద్దగా ఉండొచ్చు, కొన్ని ఏమో పాలు పిండి అట్లా అన్న. అట్లాంటి వాళ్ళం అయితే మనం ఈ గేదెలు కొనుక్కోం అన్న. కొనుక్కుంటాం పాలు దాన్ని పాల నరాలు గానీ దాని అడ్డర్ గానీ చూసుకునేటప్పుడు మాత్రం ఇవి పక్కాగా చూసుకోవాలి. పాల నరాలు గానీ అడ్డర్ గానీ మంచిగా చూసుకొని సెలెక్ట్ చేసుకున్నాం. మళ్ళీ ఒకటి మేము ఒక బర్రెని వేరే సెలెక్ట్ చేసినా ఆర్కే నుండి ఇది వద్దన్నా ఇదైతే మీకు తొలి పడ్డా ఇదైతే మీకు మంచిగా వర్క్ అవుతుంది అని చెప్పిండు. సరే అని చెప్పి తీసుకున్నాం. ఓకే అట్లా అన్న. ఓకే ఇది తొలితుంది. మనం ఇంత అంతా ఇల్లే అన్న. మనం ఎంత కష్టం చేస్తాను పాలిస్తే అన్న. అంతే. దానిలో దీన్ని తీసుకుపోయి ఏం తిండి పెట్టకుండా ఏం ఇష్టం ఇవ్వకుండా ఉంటది. అది విషయంగా అన్న. మనం తీసుకుపోగానే సరిపోతుంది. దీనికి కష్టం చేయాలి. మనం చేస్తే ఆ అన్న 7 చెప్పిండు 8 చెప్పిండు. మనం కష్టం చేస్తే 10 ఇస్తుంది కావచ్చు. ఫీడింగ్ బ్రదర్ మీరు ఏం పెడతారు? ఫీడింగ్ మేము ఫీడింగ్ దానా పెడతాం అన్న. కంది చిన్ని పెడతాం, పత్తి చెక్క, గడక. ఒక్కొక్క దానికి ఎంత పెడతాం అందాజుగా? 3 కిలోల నుంచి 5 కిలోల మధ్యలో పెడతాం అన్న ఒక పూటకి. సో మీరు ఎంత పోస్తున్నారు పాలు? నేను ప్రజెంట్ అయితే ఒక 30 లీటర్లు వస్తున్నా. నాకు ఇప్పుడు ఒక 2 డెలివరీ ఉన్నాయి. 2 డెలివరీ అయినాయి. ఒక డెలివరీకి రెడీ ఉంది. ఇంకొక 4 డెలివరీకి ఉన్నాయి ఒక 2 months లో. పాల రేట్ ఎంత ఉంది బ్రదర్? మాకు పాల రేట్ వచ్చేసి కేంద్రంలో 50 రూపాయలు, 45 రూపాయల నుంచి 50 రూపాయలు పడుతుంది అన్న. అంతే అంతే. దీంతో కూడా నువ్వు నడిపిస్తున్నావు 45 రూపాయల నుంచి 50 రూపాయలు అన్న. మొన్నటిదాకా 30-35 రూపాయలే పడేది అన్న. గేదె పాలే అంత తక్కువ? ఎంత ఫ్యాట్ అన్న? ఫ్యాట్ 8-7 అట్లా వస్తేనే 45 రూపాయలు పడతాయి అన్న. అంతకు డౌన్ వస్తే మాత్రం 30 రూపాయల కన్నా ఎక్కువ పడి. అయ్యో. సో ఫస్ట్ టైం ఇంత తక్కువ విన్నాము. సో వీడియోలో చూసినంత ఈజీగా ఉండదు అన్న. 100 రూపాయలకి లీటర్ అమ్ముతారు, నెలకు 10 లక్షలు వస్తాయి, మేము 10 బర్రెలు తెస్తాం 20 బర్రెలు తెస్తాం అన్నంత ఈజీగా ఉండదు అన్న. మాకు 45 రూపాయలకు మించి పడే అన్న కేంద్రంలో పోతే. అట్లా 45 రూపాయలు పడతాయి కాబట్టి ఈ గేదెలు కొనుక్కుపోయి మేము కష్టం చేసుకుంటే ఆయన నెలకు 10,000 జీతం పడతాను తప్ప అంత మించి రూపాయి పడతలేదు. ఇప్పుడు మొత్తం ఎంత మిగులుతుంది బ్రదర్? 30 లీటర్ల ఉదయం 30 సాయంత్రం 30 నేను మొత్తం మీద 30 లీటర్లు వస్తున్నా ఉదయం సాయంత్రం మొత్తం. ఇప్పుడు ప్రజెంట్ అయితే 3 గేదెలు పాలిస్తాను, నేను 30 లీటర్లు పోతానా. నాకు మొత్తం మీద నేను అన్ని 7 పశువులకు పని చేస్తే నాకు నెల మీద 15,000 రూపాయలు మిగులుతాయి అన్న. అంతే అంతే. రోజు ఒక 500 రూపాయలు కూలి మనిషి నేను అట్లా అంతే తప్ప నాకు అట్లా ఏం లేదు లాభం. మళ్ళీ బ్రదర్ నువ్వు బయట చేసుకోవచ్చుగా, అంటే బయట పాలు బయట ఎక్కడన్నా అన్న. బయట పాలు మేము అట్లా నేను ఒక 5 ఏళ్ళ కంచెలు పోతానన్న బయట. ఇవాళ నేను ఒరిజినల్ పాలు పోతే ఏమంటారు తెలుసా అన్న? పాలు అన్నం తిన్న పాలు కాబెట్టి ఇంకా మీద ఎర్రగా వస్తుంది, పెరుగు తింటే అంత చేతికి అంత అన్న అంటారు. అదే ప్యాకెట్ పాలు తీసుకుపోతే మంచిగా ఉన్నాయి అంటారు. అంటే వాళ్ళకి తెలియదు ఒరిజినల్ పాలల్లో నెయ్యి ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు. అందుకే వాళ్ళు ప్యాకెట్ పాలైనా అమ్ముతారు. మమ్మల్ని ఏం చేయమంటారు? సో మొత్తానికి అయితే అంతే. నీకైతే 15,000 అంతే మీకు అన్న. ఇప్పుడు రీసెంట్ గా కొంచెం ఇటువంటి ఇబ్బంది పడేది చెప్తే మాకు ఒక సెంటర్ పెట్టారు హన్మకొండోళ్ళు. వాళ్ళకి నేను పాలు వస్తే 60 రూపాయలు కట్టిస్తారన్న. ఇప్పుడు నువ్వు వాళ్ళకి వస్తావా? అది స్టార్టింగ్ లో నేను ఒక్కనే పోసిన. నేను 40 కిలోమీటర్లు హన్మకొండకు పొద్దున సాయంత్రం రోజుకి 20 లీటర్ల పాలు తీసుకుపోయి పోసొచ్చింది అన్న. అబ్బా నీకు ఫోన్కి రానికి దగ్గర బండికైనా సరే 3 లీటర్ల పెట్రోల్ రోజు 2 గంటలు, పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలకు నేను హన్మకొండ పోయి పోసొచ్చి జర్నీ టైం మా అన్నోళ్ళని అందరినీ గ్యాదర్ చేసి వీళ్ళందరికి బర్రెలు కొనిచ్చి ఇప్పుడు మేము ఒక 200 లీటర్లు పంపిస్తాం అన్న పూట కన్మకొండకి. వాళ్ళు మాకు 60 రూపాయలు కట్టిస్తారు. అంతా ఒక 3-4 నెలలు 5 నెలలు అవుతాను అంతే. అంత ముందు మాకు 45 రూపాయల కన్నా 1 రూపాయి ఎక్కువ పడకపోయి కేంద్రంలో. మనం 50 రూపాయలు ఎస్టిమేషన్ వేసుకుని కొనుక్కోవాలి. కానీ నేను లీటర్ కొందొస్తాయి నాకు, నేను ఇళ్ళలో పోయి పోసేస్తా, నేను అపార్ట్మెంట్ లో లేస్తా, బీఆర్ వర్కర్ పెడతా అంటే అంతగా అనిపించాడు అన్న. ఈ డైరీ ఫీల్డ్ అనేది రోజు పొద్దున 3 గంటలకు లేచే ఓపిక ఉన్న సత్తా ఉన్న మనిషి అయితేనే చేయాలి. మళ్ళా కొత్తగా పెట్టేటోళ్ళు ఎవరన్నా ఉంటే నా దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి కానీ. నాకు 2 సంవత్సరాల అనుభవం ఉన్నది డైరీ ఫీల్డ్ లో. అంటే నేను షెడ్ పెట్టుకుని 2 సంవత్సరాలు అవుతాను, కానీ నేను పశువులతో చేయబట్టి ఒక 6-7 ఏళ్ళు అవుతాను. డైరీ పెట్టాలనుకున్న కొత్త వాళ్ళు మాత్రం కంపల్సరీ వీళ్ళని అనుభవం ఉన్న డైరీలో పోవాలి.
నెల రోజులు రోజు పొద్దున 3:30కి లేవాలి, వాళ్ళతో పోవాలి, పిండ తీయాలి, పాలు పిండాలి, బర్లం కడగాలి. అట్లా చేసిన వాడు అయితే డైరీ పెట్టాలి, లేకపోతే పెట్టొద్దు. మీరు కొత్తోళ్ళు పెట్టి పాతలో నాగం చేసి తప్ప ఏం లేదు. తెలివకి వచ్చి లక్షలు పెట్టి మీరు బర్రెలు కొంటే వాళ్ళు ఏమంటారు? మీరు అనుభవం ఉన్న వాళ్ళు గీరేట్ అడుగుతారు, అనుభవం లేనట్టు గారేట్ అడుగుతున్నాడు, ముఖం ముందటనే అంటారు అన్న. మమ్మల్ని ఇబ్బంది పెట్టకరి, మీరు ఇబ్బంది పడదు. ఓకే, సో చూసుకోవచ్చు బ్రదర్ కు మంచి మామూలుతో విశ్లేషణ మంచిగా చేసినాడు. సో ఎవరికైనా సరే గేదెలు కావాలనుకుంటే మీకు ఇక్కడ ఆర్కే డైరీ ఫామ్ దగ్గర కూడా గేదెలు ఉంటాయి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకుని. డైరీ ఫామ్ అంటే కష్ట సుఖాలు అన్ని ఉంటాయని చెప్తున్నారు. కష్టపడితేనే ఒక రూపాయి కష్టాలే అన్న, సుఖాలు ఉంటాయి. ఓన్లీ కష్టాలే. అంటే డబ్బు వస్తే కొంచెం సుఖమే, డబ్బు రాకపోతే కష్టమే. డబ్బు వచ్చినా కష్టపడి అన్న, డబ్బు వచ్చినా కానీ కష్టమే. కష్టం కామను, సుఖం అయితే ఉండదు, ఉండదు. కష్టం అనేది కామన్. 3 గంటలకు కంపల్సరీ లేవాలన్న. వాడు మనిషి బతకని సావని వాన కొట్టని ఎండ కొట్టని చలిపెట్టని అన్న 3 గంటలకు లేవాలి. నువ్వు సుట్టపోడు దావని పక్క పంట పెళ్లి కానీ పెళ్లి అయితే మనం అన్నం తినుకుంటూ వస్తాం. బర్రీ నిందా పాలిస్తా అందా దుడ్డు ఎట్లుండదు అన్న ఆలోచన తప్ప ఇంకోటి ఉండొద్దు అన్న. ఓకే, నేను పెళ్లికి పోతా, మన దగ్గర వంట ఈడ తాగుతా చేస్తా అంటే మాత్రం ఈ ఫీల్డ్కి అసలే రాకూడదు. ఓకే. సో బ్రదర్ మంచిగా చెప్పినాడు. థ్యాంక్ యూ బ్రదర్.